కాంటెంపరరీ అంటే సమకాలీన, అంటే ఇద్దరు రాజులు ఒకే సమయంలో రూల్ చేయడం, ఇద్దరు పొలిటీషియన్స్ ఒకే సమయంలో ఉండడాన్ని కాంటెంపరరీ రూలర్స్, కాంటెంపరరీ కింగ్స్ అంటారు కదా అలా. ప్రొలిఫిక్ అంటే ఫలితం, ఫ్రూట్ఫుల్. సటిల్ అంటే స్మూత్ సున్నితమైనది, సూక్ష్మమైనది. రుడిమెంటరీ అంటే రూట్స్, బేసిక్స్, మూలాలు. రుడిమెంటరీ అంటే మూలం అన్నమాట. నెగోసియేషన్ అంటే చర్చలు. ఎంఫసైజ్ నొక్కి వక్కానించడం, బల్లగుద్ది చెప్పడం. ఫినామినన్ ఈవెంట్, సంఘటనలు. ఎండోర్స్మెంట్ మద్దతు, ప్రోత్సాహం. ఎంపిరికల్ అనుభవంతో కూడిన అని అర్థం వస్తుంది. వివిడ్ అంటే స్పష్టమైనది. వాలటైల్ అంటే చేంజబుల్, అస్థిరమైన, చంచలమైన. అంటే వాలటైల్ అంటే మార్పు అన్నమాట, మారుతూ ఉంటుంది. అడ్హియర్ అంటే కట్టుబడి ఉండడం లేదా అంటుకొని ఉండడం. అండర్మైన్ అంటే అణగదొక్కించడం. వైస్ వర్సా అంటే విరుద్ధం అన్నమాట, అంటే ఒక వాక్యానికి విరుద్ధం అన్నమాట. ఫిల్దీ అంటే మురికి. ఖేయాస్ అంటే గందరగోళం. కౌంటెనెన్స్ అంటే ముఖ కవళికలు, ముఖం తీరు. డిప్రైవ్ అందకుండా చేయడాన్ని డిప్రైవ్ అంటారు. డివెల్ అంటే నివాసం అన్నమాట. ఇండిజెన్స్ అంటే పేదరికం. ఇంప్లిసిట్ అంటే సలహా. ఇండస్ట్రియస్ అంటే హార్డ్ వర్కింగ్, అంటే కష్టపడే మనస్తత్వం, స్వభావం కల వ్యక్తి అన్నమాట. ఇండస్ట్రియస్ అంటే హార్డ్ వర్కింగ్, కష్టపడే తత్వం. హెక్నీడ్ అంటే ఎక్కువ వాడడం వల్ల నార్మలే అని చెప్పి, అంటే విసుగొచ్చి ఇది సాధారణమే కదా అని చెప్పి అనిపించేదాన్ని హెక్నీడ్ అంటారు. ఇమ్మాక్యులేట్ దోషం లేని, మచ్చలేని, అంటే నీట్, క్లీన్ అన్నమాట. హస్టిల్ అంటే తొందరగా, వేగంగా, చురుగ్గా. హిండర్ అంటే అడ్డుకోవడం. హజార్డ్ ప్రమాదం. గ్లుట్ ఓవర్ఫ్లో ఎక్కువగా ఉండడం. మ్యూటబుల్ చేంజబుల్ మారడానికి వీలు తగినది. మిథికల్ అంత కథ అన్నమాట, నిజం కానిది. మ్యూటినీ అంటే రివోల్ట్, తిరుగుబాటు. హెన్పెక్ట్ అంటే భార్య మాటకి ప్రతిదీ తలాడిచ్చిన భర్తని హెన్పెక్డ్ హస్బెండ్ అంటారు. చెప్పింది చెప్పినట్టు చేస్తాడు దాన్ని హెన్పెక్డ్ అంటారు. మెర్లీ కేవలం. డిమాన్స్ట్రేట్ షో, ప్రదర్శించడాన్ని డిమాన్స్ట్రేట్ అంటారు. ఎరిడికేషన్ అంటే నిర్మూలన. అబండెంట్ అంటే సమృద్ధిగా. అబాండన్డ్ అంటే విడిచిపెట్టు. క్రానిక్ దీర్ఘకాలికమైన, చాలా కాలం నుండి ఉన్నది, దాన్ని క్రానిక్ అంటారు. అపేరెంట్ అంటే స్పష్టమైన. కాన్ఫ్లిక్ట్ అంటే గొడవలు అన్నమాట. కాన్సిక్వెన్సెస్ అంటే రిజల్ట్, ఫలితాలు. ఎరీడ్ అంటే పొడిగా, ప్రాంతానికి సంబంధించింది. డిప్లొమాటిక్ అంటే దౌత్య సంబంధాలు, అంటే దేశాల మధ్య చర్చలు, ఒప్పందాలు, స్నేహపూర్వక సంబంధాలని డిప్లొమాటిక్ అంటారు. కంప్లై అంటే కట్టుబడి, పాటించడం. కాంకరెంట్ ఏకకాలిక, ఒకే సమయంలో జరిగే రెండు సందర్భాలు అన్నమాట, అంటే రెండు పనులు. అంటే కాంకరెంట్ సెషన్స్, కాంకరెంట్ ప్రోగ్రామ్స్, కాంకరెంట్ మీటింగ్స్. ఒకే కాలంలో అంటే ఒకే సమయంలో రెండు ప్రోగ్రామ్స్, ఎట్ ఏ టైం రెండు ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఓకే, ఇప్పుడు పటమట్లో జరిగింది అనుకోండి, బెన్ సర్కిల్లో ఇంకో ప్రోగ్రామ్, అంటే ఒకే టైంకి స్టార్ట్ అవుతాయి అన్నమాట, ఈవినింగ్ టైంలో. ఖండించడాన్ని కండెమ్ అంటారు, వద్దని చెప్పడాన్ని కండెమ్ అంటారు. కన్నోనేషన్ అంటే బడి అర్థం అన్నమాట. కన్నోనేషన్ అంటే అర్థం, అంటే వివరంగా ఉండడం. ఇప్పుడు బడి అంటే చదువే కాకుండా ఎక్స్ట్రావన్నీ గుర్తు వచ్చే భావనలన్నీ, అనే స్నేహం, ఆటలు, జ్ఞానం, జ్ఞాపకాలు, ఇవన్నీ స్నేహం, ఆటలు, జ్ఞానాలు, ఇవన్నీ మనకి ఎక్స్ట్రాగా గుర్తుకొస్తాయి కదా స్కూల్ అనగానే, బడి అనగానే. ఆ భావనల్ని కన్నోటేషన్ అంటారు. కాన్సిక్యూటివ్ అంటే వరుసగా. రీఎన్ఫోర్స్ అంటే బలపరచడం, అంటే ధృవీకరించడం అన్నమాట, అంటే ఒకదానిని బలపరచడం. కాన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం, అంగీకారం, ఒప్పందం.
డిస్కోర్స్ అంటే ఉపన్యాసం, ప్రసంగం. కొరెలేషన్ అంటే అన్యోన్య సంబంధాలు అంటే రిలేషన్స్, కనెక్షన్స్ అన్నమాట. ఎవాల్వ్ అంటే వికసించడాన్ని ఎవాల్వ్ అంటారు. డీవర్స్ అంటే వైవిధ్యమైన, అంటే ఇప్పుడు లాంగ్వేజెస్లో ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ ఉంది, తెలుగు లాంగ్వేజ్లోనే డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయి.